హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో పండక్కి అమ్మ చేసిన అరిసెల రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. పాకం ఈ విధంగా పట్టి అలాగే అరిసెల పిండిని ఈ విధంగా కలిపినట్లయితే 100% అరిసెలు చేయడంలో పర్ఫెక్ట్గా హిట్ అవుతారు. ఫెయిల్ అవ్వడం అన్న మాటే ఉండదండి. చాలా బాగా కుదురుతాయి, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అరిసెలు కూడా. అలాగే అరిసెల పిండి గట్టి పడడం అనేది లేదంటే అరిసెలు నూనెలో వేయగానే చిదిరైపోవడం ఇలాంటి సమస్య ఉండదండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ అరిసెల కోసం 1.5 kg వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని వీటిని కడిగి నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. మార్నింగ్కి ఇలా ఒక జల్లి బుట్టలో కానీ లేదంటే టవల్లో కానీ ఇలా వేసేసి వాటర్ అన్నీ కూడా బయటికి వెళ్ళేలాగా అరిసెల బియ్యం అనేది పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇక్కడ నేను ఒక అర్ధగంట పాటు ఈ అరిసెల బియ్యాన్ని క్లాత్లో వేసి మూడేసి పక్కకు ఉంచుకుంటున్నాను. వాటర్ అన్నీ కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ అరిసెల బియ్యాన్ని పిండి మిల్లులో పట్టించుకోవాలి. ఇక్కడ నేను పిండి మిల్లులో పట్టించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అరిసెల పిండి ఎప్పుడైనా సరే పిండి పట్టిన తర్వాత ఇలా అదిమి ఉంచుకోవాలండి. ఇలా అదిమి ఉంచుకోవడం వల్ల పిండిలో ఉన్న తేమ అనేది పోకుండా ఉంటుంది. మనం పాకం పట్టడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆలోపు పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ ఒక గిన్నెలోకి పాకం కోసం 200 నుంచి 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 kg వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. 1.5 kg బియ్యానికి 1 kg బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ బెల్లం అంతా వాటర్లో కలిసేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా బెల్లం అంతా వాటర్లో బాగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి. ఈ స్టెప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బెల్లంలో మనకు కనిపించకుండా చాలా రాళ్ళు అలాగే దుమ్ము ఉంటుంది కాబట్టి కంపల్సరీ బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పాకాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. కొద్ది నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని అందులోకి కొద్దిగంత పాకాన్ని వేసి చూస్తే పాకం అనేది మనం చేతిలోకి తీసుకోగలగాలండి. ఇలా పాకాన్ని చేతిలో పట్టుకోగలిగితే రెడీ అయిపోయినట్లే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా ఇలా చేతిలోకి తీసుకోగలిగితే సరిపోతుంది. ఇలా పాకం రెడీ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం గిన్నెని కిందకి తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు పైన యాడ్ చేసినా పర్లేదండి. 1/2 కప్పు వరకు అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకోండి. నువ్వులు మాత్రం మీ ఇష్టం అండి, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇందులోకి మనం పిండి మిల్లులో పట్టించిన తడి బియ్యం పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు, కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇద్దరి సహాయంతో కలుపుకుంటే మంచిది. ఒక్కరి వల్ల కాదండి ఈ పని, ఇద్దరు ఉంటే మంచిది. ఇలా బియ్యం పిండి మొత్తం యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండి పైకి చివరగా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ పిండి అంతటిని కూడా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కకు ఉంచుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత పిండి అనేది కొద్దిగా గట్టి పడుతుంది, మనకు అరిసెలు చేయడానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ పిండిని ఒకసారి కలుపుకొని కొద్దిగంత పిండి ముద్దను చేతిలోకి తీసుకొని మీకు కావాల్సిన సైజులో అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ సైజులోకి తీసుకున్నానండి పిండిని. ఈ పిండిని కావాలంటే మీరు నువ్వుల్లో ఇలా అద్దుకొని చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా నువ్వులను అద్దుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం అరిసెల పిండి ఈ విధంగా కలుపుకున్నట్లయితే కనుక అరిసె ఈజీగా సాగుతుంది. అలాగే నెయ్యిని కానీ నూనెని కానీ అద్దాల్సిన అవసరమే ఉండదండి పిండికి. పిండి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇలా సాఫ్ట్గానే ఉంటుందండి. నెక్స్ట్ ఇలా చేసుకున్న అరిసెని వేడి ఆయిల్లో వేసి ఆయిల్ నుంచి ఈ అరిసె అనేది పైకి వచ్చేంత వరకు కదపకూడదండి. ఇలా ఆయిల్ నుంచి పైకి వచ్చిన తర్వాత వేరొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకొని నెమ్మదిగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ అరిసెల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని మాత్రం మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. కొన్నిసార్లు అరిసెలు వేయడం లేట్ అయినప్పుడు ఆయిల్ బాగా వేడైపోయి అరిసెలు వేయగానే మాడిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఫ్లేమ్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక అరిసె వేయడానికి ఇక్కడ 20 నుంచి 30 సెకండ్ల వరకు టైం పడుతుందండి. అరిసె ఇలా రెండో వైపులో కూడా మంచిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ నుంచి సపరేట్ చేసిన అరిసెని వెంటనే 2 గంటల సహాయంతో ఇలా ఒత్తినట్లయితే కనుక ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అరిసెలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి కాబట్టి ఈ పద్ధతి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇలా మీకు గరిటెలతో ఇబ్బంది అవుతుందని అనుకుంటే అరిసెల పీట కూడా ఉంటుంది, దాన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇలా ఆయిల్లో అరిసెని డ్రాప్ చేసిన 5 నుంచి 10 సెకండ్ల లోపే అరిసె అనేది పైకి వచ్చేస్తుందండి. ఇలా అరిసె పైకి తేలిన తర్వాత మాత్రమే వేరొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ అరిసెలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. అన్ని అరిసెలు కూడా ఇలా పొంగుతూ వస్తాయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే మీరు ఇంతవరకు అరిసెలు చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లయితే కనుక ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అరిసెలు చేయగలుగుతారు. అలాగే అరిసెలు మొత్తం కంప్లీట్గా చేసిన తర్వాత మాత్రం ఒక 2 నుంచి 3 గంటల వరకు ఒక్కొక్క అరిసెలు సపరేట్ చేసి పెట్టుకోండి. దీనివల్ల అరిసెలు అనేవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి.
ఇంతే అండి, సూపర్ టేస్టీ అరిసెల రెసిపీ. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అరిసెలు కూడా. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకం పట్టి ఈ కొలతలతో పిండిని కనుక కలిపినట్లయితే పర్ఫెక్ట్ అరిసెల్ని మీరు కూడా చేయగలుగుతారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పండగకి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.